మిచాంగ్ తుఫాను కారణంగా రైతులు ఎవరైతే పంటలు నష్టపోయారో వారికి, అలాగే కరువు మండలాల రైతులు ఎవరైతే పంటలు నష్టపోయారో వారికి, వీరందరికీ కూడా నష్టపరిహారం అమౌంట్ అనేది మార్చి 6వ తేదీన ఏపీ ప్రభుత్వం అయితే రిలీజ్ చేయనుంది. ఈ రిలీజ్ చేయబోయే అమౌంట్ అనేది ఎకరానికి ఎంత నష్టపరిహారం అమౌంట్ అందిస్తారని అయితే చాలామంది రైతులు కమెంట్స్లో అయితే అడుగుతున్నారు. ఆ వివరాలన్నీ కూడా నేను గత వీడియోలో అయితే చెప్పాను. అయినా సరే మళ్ళీ అడుగుతున్నారనే ఉద్దేశంతో ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. కాబట్టి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మిర్చి, పూల తోట, బొప్పాయి, కూరగాయలు, కంద, వరి, పత్తి, అలాగే వేరుశెనగ ఈ పంటలన్నిటికీ కూడా ఎకరానికి 6,879 రూపాయలు అయితే నష్టపరిహారం కింద అయితే ఏపీ ప్రభుత్వం అయితే రిలీజ్ చేయనుంది. అలాగే అరటికి చూసినట్లయితే 10,117 రూపాయలు, అలాగే తమలపాకులకు చూసినట్లయితే ఎకరానికి 30,000 రూపాయలను అయితే ఏపీ ప్రభుత్వం అయితే రిలీజ్ చేయనుంది. ఇక మొక్కజొన్నకి ఎకరానికి 5,058 రూపాయలు, అలాగే మినుములు, అలాగే పొగాకు ఈ రెండు పంటలకి కూడా ఎకరానికి 4,046 రూపాయలు అయితే రిలీజ్ చేయనున్నారు. ఇక ఫైనల్గా ట్విస్ట్ ఏంటంటే గతంలో ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. గరిష్టంగా 2 హెక్టార్ల వరకు మాత్రమే ఈ నష్టపరిహారం అమౌంట్ ఇస్తారని అయితే ఆ ఆర్టికల్ అయితే రాశారు. అదే కనుక నిజమైతే ఇప్పుడు ఉదాహరణకి ఒక రైతు 7 ఎకరాల్లో పంట నష్టపోతే ఆ రైతుకు మాత్రం నష్టపరిహారం అమౌంట్ అనేది 5 ఎకరాలకు మాత్రమే వస్తుంది. అంటే 5 ఎకరాల కంటే ఎంత ఎక్కువ నష్టపోయినా సరే ఆ రైతుకి నష్టపరిహారం అమౌంట్ అనేది ఈ క్రాప్ ఆధారంగా 5 ఎకరాల వరకు మాత్రమే నష్టపరిహారం అమౌంట్ అయితే ఒక రైతుకి అయితే అందివ్వడం జరుగుతుంది.